సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు నిరంతరం నిలచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురింటూ నీ ప్రేమతో నిరంతరం నిలచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురింటూ నీ ప్రేమతో నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువకతోనే అభివృద్ధి పరిచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువకతోనే అభివృద్ధి పరిచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము
ఈ జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. ఈ జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు. హోసన్నా హోసన్నా నీవే మహారాజు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు. హోసన్నా హోసన్నా నీవే మహారాజు. నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. పరశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. పరశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. 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 దేవుని వాక్యములోకి వెళ్ళిపోదాము. పరిశుద్ధ గ్రంథము కలిగిన వారు మీ కుడి హస్తాలతో దేవుని వాక్యాన్ని పైకెత్తుదాం. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనది, జీవగలది. ఈ లేఖముల ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరచు, నన్ను ఆదరించి, నన్ను ధైర్యపరచు, నన్ను సమాధానముతో, నన్ను దీవెనలతో, నన్ను స్వస్థతతో నన్ను తిరిగి పంపించు. ఆమేన్. దేవుని యొక్క సంగమ గత అనేకమైన వారముల నుండి, నెలల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుచున్న అంశంలోనికి తిరిగి వెళ్ళాలని ఆశించుచున్నాను. సర్మన్ ఆన్ ది మౌంట్, కొండ మీద యేసు చేసిన ప్రసంగం. మరి ఎంతమంది దీన్ని గ్రహిస్తున్నారు? ఎంతమంది హృదయాల్లో అది పనిచేస్తుంది నాకు తెలీదు. మరి మీరు దాన్ని ఒక్కసారి వినినట్టయితే అది జ్ఞాపకం ఉండదు, నాకే ఉండదు, ఇంకా మీకే ఉంటుంది. కనుక మరి దేవుని వాక్యమును సమయాన్ని తీసుకొని మాటి మాటికి వినడానికి మీరు ఆశించినట్లయితే తప్పగా వాక్యం మీ హృదయంలో ఉంటుంది. దాని నిమిత్తము దేవుడు మనకి యూట్యూబ్లో మన వాక్యాలన్నీ రికార్డ్ చేయబడి ఉన్నాయి. సర్మన్ ఆన్ ద మౌంట్ సీరియల్ ప్రకారం అది మన తయారు చేసి దాంట్లో పెట్టాం. కనుక మీకు ఖాళీగా ఉన్న సమయాలు సీరియలు, లేకపోతే ఈ లోకమైన సినిమాలు, ఈ లోకమైన కబుర్లు మానేసి సమయాన్ని తీసుకొని మీకు నెట్కి డబ్బులు పే చేయడానికి డబ్బులు లేకపోతే ఏమన్నీ నా నెట్ ఛార్జింగ్ రీఛార్జ్ చేయడానికి డబ్బులు లేవండి, ఎందుకని వినట్లేదు అని ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థన అయిపోయిన తర్వాత దయచేసి నన్ను కలవండి. మీరు రీఛార్జ్ చేయడానికి డబ్బులు నేను ఇస్తాను. ఎందుకంటే మీరు బాగుపడితే చాలు. ఆమేన్. కనుక ఎవరైనా మాకు వినాలని ఆశ ఉందండి, మా మొబైల్ ఉన్నాయి కానీ రీఛార్జ్ చేయడానికి డబ్బులు లేవు, దాన్ని బట్టి మేము దాంట్లో బ్యాలెన్స్ వేసుకొని మేము వాక్యం వినలేకపోతున్నాం, అటువంటి భారం కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పగా మీటింగ్ అయిన తర్వాత నన్ను కలవండి. మీ నెంబర్ నాకు ఇచ్చేసినట్లయితే నేనే రీఛార్జ్ చేసేస్తాను. ఓకే. కనుక ఈ యొక్క ఎందుకు ఈ ఛాన్స్ ఇచ్చానంటే వాక్యం వినాలని ఆశ కలిగిన వారు
మరి దేవుని వాక్యాన్ని వినుట, అది కూడా అలా చేయడం వలన నేను రెండోసారి మీకు బాత్ చేస్తున్నట్టు నాకు అవుతుంది కనుక తప్పగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరట కోరుచున్న. మనము గత దినములో యేసు ప్రభు వారు కొండ మీద తన శిష్యుల నిమిత్తము జనసమూహం అక్కడ ఉన్నారు, కానీ యేసు ప్రభు అక్కడ మాట్లాడింది ఎవరితో మాట్లాడుతున్నాడనగా శిష్యులతో తన హృదయాన్ని యేసు ప్రభు తన శిష్యుల దగ్గర ఏం చేశాడనగా విప్పాడు. నిజంగా యేసు ప్రభు హృదయాన్ని మన దగ్గర ఈ దినాల్లో విప్పుతున్నాడు. ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారో, ఎంతమంది దాన్ని అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు. కనుక ఇది వింటున్నారా లేదా అని ఇప్పుడు వాక్యంలోకి వస్తాం, మీకు అర్థమవుతుంది. ఓకే, ఆ వాక్య భాగములు మనం గత వారం చదివి ఆపిన వాక్య భాగంలో ఇవన్నీ ఉన్నాయి. మీరు వింటున్నారా లేదా అనే విషయాల్ని మీకు మీరే పరిశోధన చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. కనుక యేసు ప్రభువు వారు తన హృదయాన్ని మనకి ఇప్పుతున్నాడు. తన హృదయ వాంఛ 8 ధన్యతలు 8 పిల్లర్స్. నీవు నేను స్థిరముగా దేవుల్లో ఉండడానికి, దేవుల్లో బలమైన యోధులుగా ఉండడానికి, బలమైన పనిముట్లుగా ఉండడానికి, దైవ కృపలో మనం భద్రపరచబడి నడిపించబడి ఆయనకి ఇష్టలుగా మనం తీర్చబడడానికి. ఎవరికి ఇష్టలుగా? ఆయనకి ఇష్టలుగా, మనుషులకు కాదు, పాస్టర్ గారికి కాదు, ఎవరికి ఇష్టలుగా? ఆయనకి ఇష్టలుగా తీర్చబడాలి. అంటే ఈ 8 ధన్యతలను వినువారు మాత్రమే కాదు, దాన్ని ఏం చేయాలనగా ధ్యానించి అది నిజమా కాదా అని పరిశోధన చేసి. నేను ఎప్పుడు గుడ్డిగా నమ్మని చెప్పను, నేను ఎప్పుడు చెప్పినా పరిశోధన చేసి ఇది నిజమా కాదా అని దేవుని వాక్యములోని పరిశోధన చేసి నీవు దాని ప్రకారము జీవించాలి. అప్పుడే నీ జీవితం ఏమవుతుందనగా ఆశీర్వాదకరముగాను దీవెనకరముగా తీర్చబడుతుందనే సత్యాన్ని ప్రతి వారు కూడా గుర్తెరగాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను. ఈ యొక్క సర్మన్ ఆన్ ది మౌంట్లో మనం నేర్చుకున్న భాగములు నేను ఎందుకు మళ్ళా చెప్తున్నానంటే, కనీసం మీరు ఇంటికి వెళ్ళి దాన్ని చదవరు కనుక మాట చెప్పినప్పుడు ఆ మాటలు ఏదో అని కనీసం 1 2 మీ హృదయాల్లో అది ఉంటుంది అనే ఆశతో చెప్తున్నాను. ఎందుకంటే అది చెప్పడం వలన అది ఆశీర్వాదం. దేవుని వాక్యాన్ని మనం ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు పలికినా అది ఆశీర్వాదమే, కానీ మనకి ఏ విధమైన అది శాపముగా లేకపోతే బోరుగా లేకపోతే దీవెన లేనిదిగా ఉండదు, కానీ అది దీవెనకరముగా ఉంటుంది. 1 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Blessed are the poor in the spirit, for there is the kingdom of heaven. 2 దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Blessed are those who mourn, for they will be comforted. 3 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. Blessed are the meek, for they will inherit the earth. 4 నేర్చుకున్నాము, నీతి కొరకు ఆకలి దప్పిగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. Blessed are those who hunger and thirst for the righteousness, for they will be filled. మరి 5 మనం నేర్చుకున్నాం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. Blessed are the merciful, for they will be shown mercy. 6 మనం నేర్చుకుంటున్నాము, అది 10 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ మనం నేర్చుకోవాలని దాన్ని వాక్యంగా వెళ్తున్నాం. ఎందుకంటే సూపర్ ఫాస్ట్గా వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, మనందరం ఇక్కడే ఉంటాం కనుక. సో పాసింజర్గా మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని అందరూ గ్రహించలాగున సత్యాన్ని గ్రహించి మనం ముందుకు వెళ్ళాలని మనం ఆశిస్తున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Blessed are the pure in heart,
ఫర్ దే విల్ సీ గాడ్. దేవుని చూడాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని దర్శనాన్ని చూడాలి, దేవుని కృపను పొందాలి, దేవుని దీవెనలు పొందాలి, నేను దేవుని దగ్గర విడుదల పొందాలి అని ఆశ ఉన్నట్లయితే నీవు నేను ఏం చేయబడాలనగా శుద్ధ హృదయం కలిగిన వారు. కపట హృదయం కాదు, కపట హృదయం కాకుండా శుద్ధ హృదయముగా కలిగిన వారుగా, యథార్థ హృదయం కలిగిన వారుగా మన దేవుని సన్నిధిలో ఉండాలి. అయితే యథార్థముగా దేవుని సన్నిధిలో ఉండాలి అంటే మన జీవితంలో ఉన్న పాపములు ఏచేయబడాలి, కడగబడాలి. చాకలి వాడు ఏ విధంగా మాసిపోయిన బట్టలని ఉతికి దాన్ని శుద్ధి చేయబడుతుందో ఆ విధముగా ప్రతి దినము మన దేవుని వాక్యము చేత మనం ఏం చేయాలనగా శుద్ధి చేయబడాలి. అందుకే 1 యోహాను 1:7 మనకందరికి బాగా తెలుసు, కంట తెలుసు కదా. యేసుక్రీస్తు యొక్క రక్తము మన ప్రతి పాపములను ఏం చేస్తుంది అనగా శుద్ధులుగా చేస్తుంది. యేసుక్రీస్తు యొక్క రక్తము చేసే పని ఏంటనగా మన ప్రతి పాపముల నుండి మనం ఏం చేస్తుంది అనగా శుద్ధులుగా చేస్తుంది, కడుగుతుంది, మన పవిత్రపరుస్తుంది. అని ప్రతి వారానికి ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి దినము ప్రతి గడియ మనకు తెలియకుండా అనేకమైన పాపమైన మలినములు ఏం చేస్తాయనగా మన జీవితంలో అంటుకుంటుంటాయి. కొన్ని మనకు తెలిసి, కొన్ని మనకు తెలియక. తెలిసినవి మనం పశ్చాత్తాపడుతూ ఉంటాం, తెలియలేని దానికి మనం ఏం చేస్తామనగా పశ్చాత్తాపడలేం, మనం ఆల్ రైట్ అనుకుంటాం. కానీ క్రీస్తు యొక్క రక్తము దగ్గరికి వచ్చినప్పుడు మనకు తెలిసినవి తెలియలేనివి సమస్తమును దేవుడు ఏం చేస్తాడనగా శుద్ధిగా చేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. రెండోది మనం నేర్చుకున్నాము, ఆ యొక్క జల్లిడి చేయబడుట లేకపోతే చెరగబడుట, ఆ యొక్క జీవితమును చెరగబడాలి. అనేకమైన జీవితాలు వేషధారణ జీవితాలు, వేషధారణ భక్తి, నటన భక్తి, పాడుతుంది నటించేది, స్తుతించేది నటించేది, ఆరాధించేది నటించేది, భక్తిని చూపించేది నటించేది, నటన జీవితం. ఈ నటన జీవితం తెలియాలంటే పరిశుద్ధాత్మ గాలి ఏం చేయాలనగా వీచబడాలి. గోధుమలు చెప్పాను కదా, గోధుమలు తెచ్చి పెడితే గోధుమలే విఆర్ గోధుమలు అంటాయి, విఆర్ ది వీట్ అంటది. కానీ దాంట్లో ఏమి లేదు, పొట్టుందా లేదా అని కాదు, మనకి అన్నీ ఎలా కనబడుతుంది, గోధుమలుగా కనబడుతున్నాయి. అనేక క్రైస్తవులు కూడా మంచి విశ్వాసులుగా కనబడుతున్నారు, మంచి భక్తిపరులుగా కనబడుతున్నారు, ప్రార్థనాపరులుగా కనబడుతున్నారు, విజ్ఞాపన చేసేవారుగా కనబడుతున్నారు, భక్తిపరులుగా కనబడుతున్నారు. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ గాలి వేసినప్పుడు పొట్టు ఏమవుతుందనగా ఎగిరిపోతుంది. అప్పుడు నువ్వు అసలైన గింజగా తెచ్చబడకుండా నీవు కూడా పొట్టిగా తెచ్చబడితే డేంజర్ ఏంటి తెలుసా? ఆయన పొట్టన్నిటిని ఏం చేస్తున్నాడు, సమకూర్చి వాటిని ఎక్కడ వేస్తున్నాడు, ఆరిని అగ్నిలో వేస్తున్నాడు. అయ్యలారా అమ్మలారా, నీవు వేషధారణ భక్తి నాకు తెలియదు, వేషధారణ భక్త్యా నిజమైన భక్త్యా, నిజంగా నువ్వు పాడుతున్నావా, నిజంగా దేవుని స్తుతిస్తున్నావా, నిజంగా దేవుని ఆరాధిస్తున్నావా, నిజంగా నీవు దేవునిలో కూర్చున్నావా, నిజంగా ప్రార్థన గుంపులకి వస్తున్నావా, నిజంగా చర్చికి వస్తున్నావా, నిజంగా నీవు దేవుని కార్యాలు చేస్తున్నావా, అంత నీకే తెలుసు. కొంతమంది ప్రార్థన గుంపు లీడర్ని సంతోషపెట్టడానికి, లేకపోతే కొంతమంది తోటి సహోదరిని సంతోషపెట్టడానికి, లేకపోతే పాస్టర్ గారిని సంతోషపెట్టడానికి ఇవన్నీ భక్తి ఏం చేస్తుంటారంటే అలా చేస్తుంటారు. నేను చెప్పాను కదా, గుర్తుందా, ఒక అతను చర్చిలో చాలా భక్తిపరుడుగా ఉంటాడు, చాలా భక్తిగా ప్రారంభంలో వచ్చేస్తాడు, ఫ్రంట్లో కూర్చుంటాడు, పాటలు పాడతాడు, బైబిల్ చదువుతాడు, అన్నీ చేస్తాడు. అయితే ఒక దినం ఆరాధన అయిపోయింది, పాస్టర్గా తాళాలు వేసుకుని వెళ్ళిపోవాలి, ఆడు కదలడు, మోకాలు వేసి ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు పాస్టర్ గారు వెనకాతల నుండి నెమ్మదిగా వచ్చి, నా కుమారుడా, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే నీ జీవితం అంతా కూడా వ్యర్థంగా తీర్చబడుతుందంటే, వాడు కళ్ళు గట్టి మూసుకొని దేవుడే మాట్లాడుతున్నాడు అనుకొని నీవింకా నీ మనసు మార్చుకోకపోతే మళ్ళా తిరిగి నేను సిలివేస్తానన్నాడు. వాడి జీవితం ఏంటంటే ప్రార్థన అవగానే ఎక్కడికి వెళ్ళిపోతాడు అనగా బార్కి వెళ్ళిపోతాడు, బాగా తాగుతాడు. చర్చిలో ఏమన్నాడు, భక్తిపరుడు.
చర్చిలో బైబిల్ చదువుతాడు, చర్చిలో ప్రార్థన చేస్తాడు, అన్నీ చేస్తాడు. ప్రార్థన అవగానే ఎక్కడికి వెళ్ళిపోతాడు అనగా బార్ షాప్కి వెళ్ళిపోతాడు, బూతులు ఆడుతుంటాడు, అపహాసాలు చేస్తుంటాడు, జోకులు వేస్తుంటాడు, ఈ లోకములో జీవిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఏ భక్తి అనగా వేషధారణ భక్తి. ఒకసారి మీరు ఆలోచన మాట్లాడుతుండగా మీ పేర్లు నేను చెప్పక్కర్లేదు, మీకు మీరే పరిశోధన చేసుకున్నాను. ఎవరి మీద చేతులు చూపించకండి, ఎవరి కళ్ళు గీకండి, లేకపోతే ఎవరి మీద చూసి తొంగి చూడకండి. ఎవరి గురించి కాదు, ఫర్ యువర్ సెల్ఫ్, నీ గురించి నీవు. దేవుని యొక్క వాక్యం అనే అర్థం నీ ముందు తీసుకుని వస్తుండగా నీ అర్థములో నీవేం చేయాలనగా పరిశోధన చేసుకో. ఇఫ్ యు ఆర్ రైట్, గుడ్, దేవుని చేత నువ్వేం చేసావు, అంగీకరింపబడు. లేదు నీవు వేషధాని భక్తి అని నీకే కానీ ఒకవేళ ఆలోచనకు వచ్చినట్లయితే, నీవు దాన్ని గ్రహించినట్లయితే పశ్చాత్తాపడు. అయ్యా, నీ పరిశుద్ధాత్మని గాలి పంపించి నాలో ఉన్న పుట్టంతటిని ఏం చేయాలనగా నువ్వు తీసివేయ్యా. నన్ను ఏం చేయాలనగా అసలైన సిసలైన గింజగా చెయ్యి. నేను పుట్టిగా నేను తీర్చబడకూడదు. నాలోన నీకు ఇష్టం లేని ప్రతి వ్యర్థమైన దాన్ని తీసివేయమని దేవుని సలు ఏం చేయాలనగా ప్రార్థించేవారుగా తీర్చబడాలి. మూడవది మనం నేర్చుకున్నాము, పాలు స్వచ్ఛమైనది. ఈ స్వచ్ఛమైన పాల్లో నీళ్ళు కలిపితే ఏమైపోయింది, దాని స్వచ్ఛత పోతుంది. అంటే దేవుడు నిన్ను పిలిచింది అసలైన సిసలైన క్రీస్తుతో కూడా జీవించడానికి నిన్ను దేవుడు పిలిచాడు. అయితే ఈ లోకముతో నువ్వు రాజీ పడినట్లయితే, ఈ లోకములో అన్నీ నీ జీవితంలో తీసుకుని వచ్చినట్లయితే, నీ కుటుంబంలో తీసుకుని వచ్చినట్లయితే నీవేమయ్యావనగా కల్తీ పాలు. ఏమయ్యావు, కల్తీ పాలు, నీళ్ళు కలిపిన పాలుగా నువ్వేం చేసావనగా తెచ్చబడ్డావు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీవు కల్తీ విశ్వాసిగా ఉండడానికి కాదు, నా సర్వశక్తి గల దేవుడు నీ ఎడల నా ఎడల ఆయన ఆశించేది ఆయనే విధముగా నేను ఉండాలని ఆశిస్తున్నాడు. ఆ విధముగా నీవు నేను ఏం చేయాలనగా తెచ్చబడాలి. గత వారం చదివి ఆపిన భాగాన్ని చదువుతూ మనం ముందుకు వెళ్ళిపోదాం. 1 యోహాను 4వ అధ్యాయము 4 నుండి కొన్ని వాక్యభావములు మనం చదివాం. అయినా వాక్యభావం చదువుదాం. చాలామంది గుర్తుండదు, ఏదో ఒకరో ఇద్దరికి గుర్తుంటే ఉండవచ్చు, అది కూడా గ్యారంటీ లేదు. కనుక 1 యోహాను 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్ని మనం త్వరగా ధ్యానించుకోవడానికి సమయం తీసుకుందాం. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. చాలా ప్రాముఖ్యమైన విషయం. గత వారం చెప్పాను మీకు, చిన్న పిల్లలారా. మన దేవుని దృష్టిలో ఎలాగున్నాము, చిన్న పిల్లలు. మన యొక్క పిల్లల్ని ఎలా చూసుకుంటామో, మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. మంచం మీద పడిపోతాడో అని చూస్తూ ఉంటాం. వాడు రోడ్డు మీద నడిస్తే వాడు చేతులు గట్టి పట్టుకొని ఏం చేస్తాం, నడిపిస్తూ ఉంటాం. కాలువ దాటాలంటే ఎత్తుకొని ఏం చేస్తూ ఉంటాం, దాటిస్తూ ఉంటాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఎలా మనం ఏం చేస్తాం, చాలా సర్వశక్తి గల దేవుడు కూడా నీ ఎడల నా ఎడల ఆయన ఏం చేస్తున్నాడనగా అంత శ్రద్ధ కలిగి ఉన్నవాడు. ఈ లోకములో తల్లిదండ్రులు చాలామంది శ్రద్ధ కలిగి ఉండడం, చాలా అశ్రద్ధతో ఉంటారు. కొంతమంది ఇంటికి వెళ్ళి మీ పిల్లలు లేరంటే ఆడుకుంటున్నారండి. ఎక్కడ ఆడుకుంటున్నారంటే తెలియదండి అంటే. ఎక్కడ ఆడుకుంటున్నారంటే తెలియదట. మరి ఆ తల్లి యొక్క బాధ్యత ఏంటి, తల్లికి ఉన్న భారం ఏంటి తెలీదు అంటే విచ్చల వెలుగు వదిలేశారని అర్థం. నిజమైన ఒక తల్లి ఏం చేస్తుందనగా తన బిడ్డ యొక్క ప్రతి నడవడి ఏం చేస్తుందనగా కనిపెడుతూనే ఉంటుంది. బిడ్డ ఎక్కడున్నారంటే టక్కని ఏం చేస్తుంది, చెప్పగలిగిన నా బిడ్డ అక్కడ ఉంది, నేను ఇప్పుడే చూశాను. అంత శ్రద్ధ, పిల్లల శ్రద్ధ. మరి యూట్యూబ్లో, వాట్సాప్లో, లేకపోతే ఫేస్బుక్లో వచ్చింది, నిజమో తెలియదు కానీ ఆ యొక్క ఆఫ్రికా ప్లేస్ స్థలంలో తల్లి పిల్లల్ని కొట్టడం, తొక్కేయడం, చిన్నపిల్లలు ఒక 2-3 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళని తొక్కేయడం, కొట్టడం చూస్తే చాలా వేదనకరే. చాలా కుటుంబాల్లో చిన్న పిల్లల్ని తల్లి మీద, భర్త మీద ఉన్న కోపం,
భార్య మీద కోపం ఎవరి మీద చూపిస్తారనగా పిల్లల మీద చూపిస్తారు. వాళ్ళు అమాయకులండి, వాళ్ళు దేవుని దూతలతో సమానం. నీ కోపం, నీ ఇంట్లో కోపం నీ పిల్లల మీద చూపించడానికి కాదు, నీ భర్త మీద కోపం నీ పిల్లల మీద చూపించడానికి కాదు, నీ భార్య మీద కోపం నీ పిల్లల మీద చూపించడానికి కాదు, నీ తల్లిదండ్రుల మీద కోపం పిల్లల మీద చూపించడానికి కాదు, ఎవరి మీద ఉన్న కోపం నీ పిల్లల మీద చూపించకూడదు. వారిని ప్రేమలో వారు ఏం చేయాలనగా వర్ధిల్లగలిగినట్లయితే ఏది మంచిదో ఏది చెడ్డదో నీ ప్రేమ ద్వారా వారు ఏం చేస్తారనగా గ్రహించగలరు. చాలామంది పిల్లల్ని అబ్యూస్ చేస్తూనే ఉంటారు, మాట్లాడితే తిడుతూనే ఉంటారు. ఆ పని చేయకండి. పిల్లల్ని తిట్టడం వల్ల వాళ్ళ హృదయాలు ఏమైపోతాయి అనగా కాఠిన్యమైపోతాయి. కొంతకాలంకి వాళ్ళ హృదయాలు నువ్వు తిట్టే తిట్లన్నీ కూడా మా అమ్మకి అలవాట్లేండి, మా నాన్నకి అలవాట్లేండి అంటే, మా నాన్నకి అలవాటే, మా అమ్మకి అలవాటేనండి, అలా తిట్టుకుంటారు, వాళ్ళ పని అదేనండి, నా పని నాదేనండి. వాళ్ళు విచ్చలవిడిగా తెచ్చబడతారు. కనుక ఆ పిల్లల్ని ఏం చేయాలనగా మనము ప్రేమతో వారిని గద్దించగలిగినట్లయితే, ప్రేమతో వారిని చాదీసుకోగలిగినట్లయితే, ప్రేమతో వారి తప్పిదాన్ని వారికి తెలియజేయగలిగినట్లయితే, ప్రేమతో వారిని బుజ్జగించగలిగినట్లయితే తప్పగా ఆ మాటలు వారి హృదయాలు ఏమైపోతాయనగా స్థిరముగా అయిపోతాయి. వారు తర్వాత ఎడమకైన కుడికైన ఏం చేయాలనగా తొట్టిల్లిపోరు. ఎందుకనగా వారు నీ ప్రేమ చేత ఏం చేశారనగా బంధింపబడ్డారు. అదే నా యేసే చేసిన ప్రేమ. నా యేసు చేసిన ప్రేమ నిన్ను కొట్టో తిట్టో తన్నో కాదు. నిన్ను ఆయన ఏం చేసి ఎంతగా ప్రేమించాడనగా తన ఆఖరి చుక్క రక్తమును నీ కొరకు చిందించి నేను ఏం చేశాడనగా ప్రేమించాడు. ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, నిన్ను ఎత్తుకుంటున్నాడు, నిన్ను పేరు పెట్టి ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు, నీ చుట్టూ ఏం చేస్తున్నాడు, కంచి వేస్తున్నాడు. ఇవన్నీ చదవడం లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు తన గొర్రెలు కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తున్నాడు, తన ప్రాణం పెడుతున్నాడు. ఆ వచనాలన్నీ చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. ఆయన ఎత్తుకొట్టున్నాడు, అలసిపోయిన వాడిని ఎత్తుకొట్టున్నాడు, కన్నీరున్న వాడిని కన్నీరు తుడుస్తున్నాడు. నీవు శత్రు చేతిలో దొరికిపోకుండా నేను కాచి కాపాడుతున్నాడు. అందువల్ల అంటున్నాడు, నా పిల్లలారా మీరెవరంటే నా సొత్తు. ఈ పునరుత్థాన సమయంలో ఎవరైనా కలవరము చేత వేదన చేత కృంగిపోతున్నట్లయితే నా సర్వశక్తి గల దేవుడు నిన్ను పేరు పెట్టి అని పిలిచి అంటున్నాడు, అమ్మా అయ్యా నీవు సొత్తు కాదు, నీ కుటుంబ సొత్తు కాదు, నీ బంధువుల సొత్తు కాదు, నీ కులాని సొత్తు కాదు, నీవెవరనగా నీవు నా సొత్తు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ఈ పునరుత్థాన పరిశ్రమలో మనము దేవుని యొక్క వారసులమని, దేవుని యొక్క సొత్తని, దేవుని యొక్క బిడలమని గుర్తరగలిగినట్లయితే రెండో విధంగా నువ్వేం చేయగలవనగా ఆయన నీతో కూడా ఉండడం నువ్వు చూస్తావు. ఆయన నీతో కూడా ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడు అన్నిటికన్నా గొప్పవాడు. ఇంకొక నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే నీ రోగము కన్నా గొప్పవాడు, నీ వేదన కన్నా గొప్పవాడు, నీ దుఃఖానికన్నా గొప్పవాడు, నిన్ను కృంగజేసే పరిస్థితుల్లో ఆయన కన్నా గొప్పవాడు. ఈ లోకములో నీ తండ్రి కన్నా, తల్లి కన్నా, నీ భర్త కన్నా, నీ భార్య కన్నా, నీ బిడ్డల కన్నా, ఆయన ఈ లోకములో అధికారుల కన్నా, ఈ లోకములో ఈ వ్యక్తుల కన్నా ఆయన ఏమై ఉన్నాడనగా ఆయన గొప్పవాడు. ఇంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే మనం ఎందుకు భయపడాలి? ఈ పునరుత్థాన సమయంలో నువ్వు ఎందుకు భయపడుతున్నావంటే మొట్టమొదటిగా నువ్వు ఆయన పిల్లవాడని దేవుని పిల్లని నువ్వు ఏం చేయట్లేదు, గ్రహించట్లేదు. రెండోది నువ్వు దేవుని సంబంధి అని ఏం చేయట్లేదు, నువ్వు గ్రహించట్లేదు. నీవు లోక సంబంధివి కావు, నీవెవరి సంబంధివి, దేవుని సంబంధివి గనక మూడో విషయం నువ్వేం చేస్తావనగా నీతో కూడా ఉన్నవాడు నీ జీవితంలో నువ్వు ఫేస్ అవుతున్న, నీ జీవితంలో నీ కలుగుతున్న ప్రతి పరిస్థితుల కన్నా ఆయన ఏమై ఉన్నాడనగా గొప్పవాడై ఉన్నాడు. నువ్వు చెప్పాలి. ఒక్కొక్కసారి మన ప్రాణంతో మనమే మాట్లాడుకోవాలి. భక్తుడు కూడా మాట్లాడు, నా ప్రాణమా
నాలో నీవెందుకు కృంగిపోతున్నావు, నువ్వెందుకు నలిగిపోతున్నావు? మాట్లాడుకోవాలి. ఎప్పుడు అందరితో మాట్లాడడం కాదు. నువ్వు ఖాళీగా కూర్చున్నప్పుడు నీ కృంగిపోతున్న నీ ప్రాణంతో చెప్పాలి, నా ప్రాణమా నీవెందుకు కృంగిపోతున్నావు? నీవు ఎవరి సొత్తు తెలుసా? నీవు ఎవరి పిల్లవు తెలుసా? నువ్వు దేవుని పిల్లవి, దేవునికి సంబంధివి. నీతో కూడా ఉన్నవాడు ఎవరు తెలుసా? ఈ లోకములో ఉన్నవాడి కన్నా ఆయన ఏమై ఉన్నాడనగా గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పునరుత్థాన సమయంలో ప్రతి విశ్వాసి గుర్తెరగవలసింది, నీకుతో కూడా ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఆ విధంగా నీవు మాట్లాడుకోగలిగినట్లయితే నీకెక్కడ లేని ధైర్యము, ఎక్కడ లేని సమాధానం, ఎక్కడ లేని కృప దేవుడు నీకు ఇచ్చి దేవుడు నేను ఏం చేస్తాడనగా నడిపిస్తాడు. గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారిని అంటే దేని? లోకాన్ని, అంటే రోగాన్ని, ఇంకా బాధను, దుఃఖమును, ఆర్థిక పరిస్థితులు, మానసిక ఒత్తిళ్ళు, ఇవన్నిటినీ మీరేం చేసి ఉన్నారు? జయించారు. నువ్వు జయించట్లేదు అంటే దానికి కారణం ఏంటి? ఈ 3 విషయాలు నీకు డౌట్గా ఉంది కనుక. 1, నువ్వు ఆయన పిల్లని తెలీదు. 2, ఆయన సంబంధివని నీకు తెలీదు. నీతో కూడా ఉన్నవాడు ఈ లోక పరిస్థితులన్నీ కన్నా గొప్పవాడని తెలియదు గనక నువ్వు జయించలేకపోతున్నావు. ఈ 3 విషయాలు నీ హృదయంలో నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, నీవు గుడ్డిగా దాన్ని నీ జీవితంలో నీవు దానికి స్థానం ఇచ్చినట్లయితే, నీ జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితిని ఈజీగా ఏం చేస్తావనగా నువ్వు జయించేస్తావు. అయిలారా అమలారా, జయించడానికి మన బలం మీద, మన బుద్ధి మీద, మన జ్ఞానం మీద, మన ఆలోచన మీద మనం జయించలేము. మన మీద మనం ఆధారపడితే మనం సిగ్గుపడిపోతాం. మన బలం మీద ఆధారపడితే మనం సిగ్గుపడిపోతాం. మన బుద్ధి మీద ఆధారపడితే మనం సిగ్గుపడిపోతాం. అందువల్ల భక్తుడు అన్నాడు, శక్తి చేత కాదు, బలముతో నీది కాదు, నా ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా. ఎప్పుడైతే దేవుని శక్తి ద్వారా, బలము ద్వారా మనం నడిపింపబడతామో, ఎత్తైన పర్వతం ఏమవుతుందనగా సమభూమిగా దేవుడు ఏం చేస్తాడనగా మార్చేస్తాడు. నీ జీవితంలో నీ సమస్యలు మనకి ఎత్తైన, అంటే ఈ లోకంలో ఎవరి సమస్య వాళ్ళకి ఏమైంది? ఎత్తైన సమస్య. నా సమస్యలు నాకు ఎత్తైనవి, మీ యొక్క సమస్యలు మీకేమైనాయి? ఎత్తైనాయి. కానీ మనం ఏమంటాం? నాలాంటి శ్రమలు ఎవరికి రాకూడదండి, నాలాంటి కష్టం ఎవరికి రాకూడదండి, నాలాంటి వ్యాధిని ఎవరికి. అమ్మా అయ్యా, నువ్వు అనుకుంటున్నావు, నీకన్నా వ్యాధిని చెందుతున్న వారు అనేకులు ఉన్నారు, నీకన్నా దుఃఖపడుతున్న వారు అనేకులు ఉన్నారు. నీవు నేను ధన్యులు. ఎలాగంటే మన దుఃఖములో, మన వేదనలో మనకు ఒక ఓదార్పు ఉంది, ఒక ధైర్యం ఉంది. మనము మన సొత్తు కాదు, మన ఎవరి సొత్తు? దేవుని సొత్తు అనే సత్యాన్ని గ్రహించి మనతో ఉన్నవాడు ఈ సమస్యలన్నిటినీ పరిష్కారం చేయడానికి ఆయన ఏమై ఉన్నాడనగా శక్తి కలిగిన వాడు ఉన్నాడనే ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించినట్లయితే మనము సమస్తాన్ని ఏం చేయగలమనగా జయించగలం. నువ్వెంత ఎత్తైన పర్వతం నీ ముందున్నా నువ్వు భయపడవద్దు. వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడనగా సమభాగము చేసి నేను నడిపించడానికి నా దేవుడు శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. అందువల్ల దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినప్పటికీ ఏ అపాయమునకు నేనేం చేయనగా. గాఢాంధకారం అంటే ఇక ఏది కూడా కనబడదు, భయంకరమైన చీకటి. మన జీవితాల్లో ఒక్కొక్కసారి గాఢాంధకారమైన చీకటి అంటే కళ్ళు కనబడలేదని కాదు, మనకి హృదయం అంతా గాఢాంధకార చీకటి, ఏమీ తెలియలేని పరిస్థితి, ఎలాగ ముందుకు వెళ్ళాలని తెలియలేని పరిస్థితి, ఏది ఆలోచన రాలేని పరిస్థితి, ఏది కూడా తోచలేని పరిస్థితి, గాఢాంధకారము. అయితే దావీదు అంటున్నాడు, యెహోవా నాకేమై ఉన్నాడు?
ఆయన కాపురై ఉన్నాడు గనక, ఆయన సొత్తు నేను గనక, ఆయన మేపే గొర్రెని గనక, ఆయన నన్ను నడిపించేవాడు గనక, ఆయన ఇచ్చే నీరు తాగేవాడు గనక, గాఢాంధకారపు లోయలో నాకు ఏమీ తెలియలేని సమయంలో కూడా నేను నమ్మేది ఎవరనగా నన్ను నడిపించేవాడు. గాఢాంధకార లోయలో నేను సంచరించినప్పటికీ ఏ అపాయము నా దగ్గరికి రాదు. ఇలారా అమలారా, చిన్న కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, వేదన వచ్చింది, శోధన వచ్చింది, కురిగిపోవద్దు. నీ సర్వశక్తి గల దేవుడు నీతో ఉన్నాడనే ఆ సత్యాన్ని గుర్తెరుగు. నువ్వు జయించాలి. ఏం చేయాలి? జయించేవారుగా తెచ్చబడాలి. జయించాలి. పిరికి వారు ఏం చేయలేరు? జయించలేరు. పిరికితనం, మనకు పిరికితనం వచ్చింది అనుకో, చాలామంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే వెళ్తారు, నా దగ్గరికి వస్తారు ప్రార్థన చేయించుకున్నానికి. పాస్టర్ గారు బాగా చదువుకున్నాను కానీ హాల్లో కూర్చోగానే నా చేతులు కిచకిచకిలు ఆడిపోతాయండి, నేనేమి రాయలేనండి, నాకు అన్నీ కూడా ఏమైపోతున్నాను. ఎందువల్ల కలుగుతున్నాయి? పిరికితనం, భయం. భయం కలిగినప్పుడు మనం మాట్లాడడానికి నోట్లో మాటలు రావు. పరిస్థితులు వచ్చి మన కాళ్ళు ఏమైపోతాయి? కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఎందుకంటే పిరికితనము. పిరికితనం ఎవరిస్తారు తెలుసా? పిరికితనం ఎవరిది తెలుసా? దేవునిది కాదు. ఎవరిది? అపవాదిది, సాతాను. అందువల్లనే సాతాను పిరికితనం తెచ్చినప్పుడు ఏం చెప్పాలి? సాతానా పో, నేను ఎవరు సొత్తు? నా దేవుని సొత్తు. ఆయన నాతో కూడా ఉన్నాడు. ఆయన నన్ను ఏం చేయమన్నాడు? సమస్తమును జయించే శక్తిని ఏం చేస్తాడనగా నాకు ఇచ్చాడు. నీ భయపడిపోకూడదు. భయపడిపోతే నువ్వు బానిస అయిపోతావు. పిరికితనం వచ్చిందా నువ్వు బానిస అయిపోతావు. ఇంకా చిన్నపిల్లలకు కూడా నువ్వేమైపోతావు అంటే, పిరికితనం వచ్చిందా నీ యొక్క జీవితం వ్యర్థమైపోతుంది. కనుక పిరికితనం అది సాతానిది. కానీ నా దేవుడు అంటున్నాడు నీవేం చేయాలి? జయించాలి, జయం పొందాలి. ఎవరిలో? నీ శక్తి మీద, నీ కండరాల మీద, నీ బలం మీద, నీ జ్ఞానం మీద, నీ బుద్ధి మీద, నీ డబ్బు మీద, నీ పలుకుబడి మీద. నథింగ్. ఇదంతా శూన్యం. ఎవరున్నారు మనతో? ఈ లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు ఆయన మనతో కూడా ఉన్నాడు గనక మనం సమస్తాన్ని ఏం చేయగలంగా? జయించగలం. కనుక ఈ పునరుత్థాన సమయంలో నా మాట వింటున్న నా సహోదర సహోదరి, ఎవరైనా పిరికితనముతో ఈ పునరుత్థాన సమయంలో దేవుని స్థలంలో ఉంటున్నట్లయితే ఈ యొక్క స్థలము నుండి నీవు వెళ్ళకమనపే గుడ్ బైకే, నీవు పిరికితనాన్ని గుడ్ బై చెప్పి నువ్వేం చేయాలనగా, నేను ఈ దినము నుండి ఏమవుతానగా సమస్తాన్ని జయిస్తాను. పరిస్థితి లేదని జయిస్తాను. నీ జీవితంలో శోధన వచ్చిందని, బాధ వచ్చిందని కృంగిపోవద్దు. నువ్వు ముందు నా దేవుడు ముందున్నాడనే ఆలోచనతో నువ్వు అడిగేయగలిగినట్లయితే నీ శోధనలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడనగా ఆశీర్వాదకరముగా నా దేవుడు మార్చడానికి ఆయన శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. చదువుదాం త్వరగా సమయపత. వారు ఈ లోక సంబంధులు. వారు ఏమై ఉన్నారు? లోక సంబంధులు. మళ్ళీ చదువుదాం ఒకసారి. వారు లోక సంబంధులు. దాని ముందు వాక్యం మళ్ళీ చదివి ముందుకెళ్దాం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. వేరెవరు? లోక సంబంధులు. జాగ్రత్త. అదే చెప్పాను ముందులోనే. ఇప్పుడు మీకు మీరే జడ్జిమెంట్ చేసుకోండి. పాస్టర్ గారు కాదు, మీ పక్కన ఉన్నోళ్ళు కాదు, ఎవరు కాదు. మీరు లోక సంబంధమైన బూతులాడినా, అబద్ధాలాడినా, మోసాలు చేసినా, అన్యాయాలు చేసినా, ఇతరుల మీద సాడులు చెప్పినా, ఇవన్నీ ఎవరి? లోక సంబంధమని. లోక సంబంధులు ఏం చేస్తారు? లోక సంబంధమైన. నీవెవరు? ఇప్పుడు నీవు ఆలోచించు. నీవెవరు జడ్జిమెంట్ చేయక్కర్లేదు, నీకు నువ్వే జడ్జిమెంట్ చేసుకున్నావు. మన యొక్క మాటలు, నీవు గుడికి 10 గంటలకు ఇచ్చావు, ఆ 10 గంటల ముందు తెల్లవాళ్ళు వేసి ఈ 10 గంటలకు నువ్వు రాకమునుపు ఎన్ని బూతులు ఆడావు, ఎన్ని తిట్టావు, ఎన్ని సాడీలు చెప్పావు. చెప్పలేదనుకో, యు ఆర్ గుడ్, యు ఆర్ బ్లెస్సెడ్. నీవు దేవునికి
నీ ఆరాధన ఏమవుతుందనగా దేవునికి అంగీకారముగా తీర్చబడుతుంది. చాలామంది కొన్ని కుటుంబాల్లో పొద్దున్న కళ్ళు మూసుకొని లెగడమే బూతులతో లేస్తూ ఉంటారు. ఈ పుట్టిన దానికి దగ్గిన దానికి అన్నిటికీ గొడవలే, అన్నిటికీ వేదనే, అన్నిటికీ బాధే. ఎవరు దేని వల్లనే కలుగుతుంది అని? మీరెవరు? లోక సంబంధులు గనక ఈ లోక సంబంధముగా మీరు ఏం చేస్తున్నారు? మాట్లాడు. ఈ లోక సంబంధముగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే, ఈ లోక సంబంధముగా నడుస్తున్నావంటే, ఈ లోక కార్యాలు చేస్తున్నావంటే, ఈ ఆచారాల కదా పరిగెత్తుతున్నావంటే, ఆ మొక్కుబళ్ళు ఈ మొక్కుబళ్ళు చేస్తున్నావంటే, ఈ కార్యాలు ఆ కార్యాలు చేస్తున్నావంటే, ఇంకేంటి వివరించినా నాకు ఇష్టం లేక ఆ కార్యాలు ఈ కార్యాలు అంటున్నాను కనుక మీకు అర్థమైపోతుంది. అల్లి బోధ నా బోధ మీరు అనేక సంవత్సరాలు వింటున్నారు కనుక మీకు అర్థమవుతుంది. ఆ కార్యాలు ఈ కార్యాలు నువ్వు చేస్తున్నావంటే నీవెవరంటే లోక సంబంధివి. లోక సంబంధివి కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోకము వాని మాట వినును. ఈ ఎవరు మాట వింటారు? దేవుని వాక్యం వినడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. నేను అందువల్ల చెప్తాను, ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు హెడ్ఏక్గా ఉన్నట్టు తోచినట్లయితే ఒకే పని చేయాలి. రండి మనం ఒక గంట ప్రార్థన చేసుకుందాం అంటే, మళ్ళీ ఇప్పుడే వస్తానండి, పొయ్యి మీద ఏముంది ఎసరు ఉంది అంట. అంటే మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, పొయ్యి మీద ఎసరు లేదు, మాట్లాడుకోవడానికి ఏ అర్జెంట్ పని లేదు. కానీ ప్రార్థన చేద్దాం, గంటసేపు ప్రార్థన చేద్దాం అంటే ఏం చేస్తారు? ఏదో సాగు చెప్పి పారిపోతారు. నీవు ఈ లోకస్తులను తప్పించుకోవాలంటే ఇది ఒకే ఒక మార్గం. ఏం చేయాలనగా, రండి మనం ఒక అరగంట ఏం చేద్దాం, ప్రార్థన చేద్దామంటే ఇంక నీ దగ్గరికి మళ్ళా రమ్మంటే రారా. అమ్మో బాబోయ్, ఆవిడ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ప్రార్థన చేయమంటుందండి, మోకాలు ఏమంటుందండి, బైబిల్ చదవమంటుందండి, అయ్యి బాబోయ్ వెళ్ళను అంటారు. ఈ లోకస్తులు ఎవరి మాట వింటారు? లోకం మాట వింటారు. ఈ కబుర్లు ఎవరికి ఇష్టం? ఈ జోకులు ఎవరికి ఇష్టం? ఈ సాడీలు ఎవరికి ఇష్టం? ఈ బూతులు ఎవరికి ఇష్టం? ఈ లోకమైన కార్యాలన్నీ ఎవరికి ఇష్టం? ఈ లోకస్తులకి. గనుక నీ ఒకవేళ ఈ లోకము చెప్పుతున్న మాటలు నీ విని ఆ మాట ప్రకారం చేస్తున్నావంటే ఈ పునరుత్థాన ఫలసములో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నేరుగా అంటున్నాడు, నీవెవరనగా లోకస్తుడువు, లోకస్తురాలువు. నేను చెప్పట్లేదు, నా మీద ఎవరు తిట్టుకోవద్దు, ఎవరి మీద తిట్టుకోవద్దు, దేవుని వాక్యమే చెప్తుంది. నేను చదివించిన కారణం అది. నీవు లోకము కార్యాలు లోకస్తులు ఏం చేస్తారనగా వింటారు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులు. మనము ఎవరు? చెప్పండి గట్టిగా, చెప్పండి. మన ఎవరు? అందరూ చెప్పాలి. మన ఎవరు? గట్టిగా, మన ఎవరు? మన ఎవరు? దేవుని సంబంధులం. ఎంతమంది చెప్తారు నేను దేవుని సంబంధిని? ఎంతమంది చెప్పగలరు? నేను దేవుని సంబంధిని ఎంతమంది చెప్పగలరు? నిజంగా నీవు ఆ సాక్ష్యం కలిగి ఇక్కడ నువ్వు వెళ్ళగలిగినట్లయితే ఇక నీ జీవితమే మారిపోయింది, నీ కుటుంబం మారిపోతుంది. నీ కుటుంబంలో గొప్ప సంతోషం, నీ జీవితంలో గొప్ప సంతోషం, నీ వెళ్ళొచ్చిన స్థలాలు సంతోషం, నువ్వు కాలు పెట్టిన స్థలాలు దీవెనకరముగా, నువ్వు మాట్లాడుతున్న స్థలాలు దీవెనకరముగా తీర్చబడతాయి. ఎందుకంటే నీవు ఎవరు? దేవుని సంబంధివి. దేవుని సంబంధి దగ్గర శాపాలు ఉండవు, దేవుని సంబంధి దగ్గర దోషం ఉండదు. దేవుని సంబంధి ఎక్కడ ఉన్నప్పటికీ అది వారికి ఏం చేస్తుంది అనగా ఆశీర్వాదకరంగా తెచ్చిపోతుంది. వాళ్ళు చెప్పాలి, అమ్మా నువ్వు ఆ ఇంటికి రావడం వల్ల నాకేం కలిగింది అనగా సమాధానం కలిగింది, సంతోషం కలిగిందమ్మా. నేను ఇంతవరకు కృంగిపోతున్నాను, అయ్యా మా ఇంట్లో నువ్వు కాలు పెట్టడం వల్ల మాకేం కలిగింది అనగా నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది. ప్రభువారిగా మనం తీర్చబడగలిగినట్లయితే మనం ఎక్కడ కాలు పెట్టినా, మనం ఏం చేసినా అది ఏమవుతుందనగా ఆశీర్వాదకరంగా దీవెనకరముగా తీర్చబడుతుంది. మనం ఎవరు? దేవుని సంబంధం. దేవుని ఎరిగిన వారు మన మాట వినును. ఎవరు వింటారు? అమ్మా ఇలా చేయకూడదు, ఇలా నడవకూడదు, ఇలా మనం వెళ్ళకూడదు, ఇలాగ మనం ఈ ఆచారాలు చేయకూడదు, ఈ కార్యాలు ఇలా చేయకూడదు అని చాలామంది వినరు. ఎవరు వింటారు? ఎస్, నీవు వినట్లేదంటే నీవెవరు? లోక సంబంధి. నేను చెప్పానా?
నీ చెప్పని చెప్పకండి. ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది. నీవు దేవుని మాట వినాలంటే ఎవరు బిడ్డ అయి ఉండాలి? దేవుని బిడ్డ. నీవు దేవుని బిడ్డ అయి ఉన్నట్లయితే ఈ లేఖనములు ఏం చేస్తావో విన్న మాత్రమే కాదు, ధ్యానించడం మాత్రమే కాదు, ఈ వాక్యానుసారంగా ఏం చేస్తావనగా జీవిస్తావు. ఏది చేయాలో అదే చేస్తావు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడతావు, ఏమి ఆలోచించాలో అదే ఆలోచిస్తావు, ఏది నడవాలో అదే నడుస్తావు, ఏది పాటించాలో దాన్నే పాటిస్తావు. దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా మనం చెయ్యం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలు గనక ఆయన చెప్పుచున్న మాటలు మనం ఏం చేస్తామనగా వింటాం. ఆయన చెప్పిన మాటలే, ఆయన ఉదయవాంఛను మనకేం చేశాడు? తెలియజేస్తున్నాడు. ఈ ఆరవ పాయింట్కి వచ్చాం. ఈ 5 పాయింట్లు, ఈ 6వ పాయింట్ సర్వశక్తి గల దేవుడు మనకేం చేస్తున్నాడు అనగా తెలియజేస్తున్నాడు. ఆయన మాటని ఇంకా నువ్వు గుర్తెరగకుండా ఇంకా లోకములో లోక కార్యాలను చేస్తున్నావంటే నువ్వెవరు చెప్పనమ్మా? ఎవరు? దేవుని మాట విన్ని చేయకుండా నీవు లోక పని చేస్తున్నావంటే నువ్వెవరు? లోకస్తుడివి, లోకస్తురాలివి. అందరికి అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవుని సంబంధులు ఏం చేస్తారు? దేవుని మాట ఏం చేస్తారనగా వింటారు. ఈ పునరుత్థాన సభలో ఎంతమంది దేవుని మాట వింటున్నారు? దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మన ప్రజలు పోగు చేసుకోవడానికి కాదు, మనము ఉన్న ప్రజలను ఏం చేయాలనగా దేవునికి ఇష్టలుగా తీర్చిదిద్దడమే మన పని. మన ప్రజలు పోగు చేసుకునేది కాదు. దేవుడు ఎవరిని పంపించాలో అని పంపిస్తూ ఉంటాడు. నేను నమ్మేది అది. దేవుడు మన సన్నిధిలో మనం ఎవరితో ఆరాధించాలో, ఎవరు మనతో ఉండాలో అది దేవుడి నిర్ణయం, దేవుడు తీసుకుని వస్తాడు. కానీ నా పని, నా ఉద్యోగం, మన సంఘం యొక్క పని ఏంటనగా ఉన్నవారిని ఏం చేయాలనగా ఆయనకి ఇష్టలుగా మనం ఏం చేయాలనగా తీర్చబడడానికి మనము సిద్ధపరచాలి. ఇది దేవుని యొక్క సన్నిధి. నిన్ను మొబ్బించి, ఉబ్బించి, నవ్వించి, కవ్వించి నేను దేవుడు ఆశీర్వదించేస్తాడు, నేను దీవించేస్తాడు అని చెప్పి పంపించేయడానికి కాదు. ఇక్కడ మనం ఎందుకు కూడి ఉన్నామనగా మనం ఏం చేయబడాలనగా శుద్ధి చేయబడి ఆయన ఆశించుచున్న విధముగా ఈ కల్తా పాలు కాకుండా స్వచ్ఛమైన పాలుగా మనం ఏం చేయాలనగా తీర్చబడాలి. జల్లింపబడిన గోధుమలుగా ససలైన గింజలుగా మనం ఏం చేయాలనగా తీర్చబడాలి. అది నా దేవుని యొక్క ఉద్దేశము. అయిలారా అమలారా, ఇది మీరే ఆలోచించండి. ఇక్కడ దులుపుకొని వెళ్ళిపోకండి. మీరు లోకస్తులైతే మీకే అర్థమైపోతుంది, మీ దేవుని సంబంధులైతే మీకే అర్థమైపోతుంది. దేవుని సంబంధాలు కాకపోతే మీరు పొట్టుగా ఏం చేస్తారనగా తీర్చబడతారు. మీరు అగ్నిలో ఏం చేయబడతారనగా పారివేయబడతారు. కనుక ఈ పునరుత్థాన సభలో మనం ఎవరు పొట్టిగా తీర్చబడకూడదు. పొట్టిగా తీర్చబడిన వారు ఎవరంటే ఈ లోక సంబంధమైన కార్యములో, ఈ లోక సంబంధమైన మాటల్లో కాలువ గడుపుతున్న వారు ఏమవుతారనగా పొట్టిగా తీర్చబడతారు. చదువుదాం. మనము దేవుని సంబంధము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు కానివాడు మన మాట వినడు. ఇందువలన ఇంతకాలము బాగు చేసాం. ప్రార్థన గుంపులో బోధలు వింటున్నారు, స్త్రీల సమావేశంలో బోధలు వింటున్నారు, ప్రతి ఉపవాస ప్రార్థనలో బోధలు వింటున్నారు, హోల్ నైట్లో బోధ వింటున్నారు, అన్నీ వింటున్నారు. కానీ నువ్వు దేవుని మాటను వింటున్నావే కానీ నువ్వు అనుసరించకపోతే, దాన్ని పాటించకపోతే, దాని ప్రకారం జీవించకపోతే నువ్వెవరు కాదనగా దేవుని సంబంధివి కావు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మయేదో భ్రమపరచు ఆత్మయేదో తెలుసుకొనుచున్నాం. దేని బట్టి? ఈ లోకమును బట్టి, దేవుని బట్టి. ఈ రెండు లోక మాట విన్నట్లయితే నీవు లోకస్తుడు గనక, లోకస్తురాలు గనక ఈ లోక మాట వింటున్నావు. నువ్వు దేవుని బిడ్డవైతే ఎవరి మాట వింటావు? దేవుని మాట వింటావు. దీన్ని బట్టి నీవు పొందిన ఆత్మ
సత్య స్వరూపైన ఆత్మ లేతే బ్రహ్మపరచు ఆత్మ. నువ్వేది పొందావు నువ్వే ఆలోచించు, నువ్వే ఆలోచించుకో. బ్రహ్మ పెట్టే ఆత్మ అంటే చెప్పండి, కనబడడానికి అంటే చూపించుకొనడానికి, లేకపోతే ఏదో ఒక మెరుపులాగా కనబడడానికి, అనేకల్ని బ్రహ్మపరచడానికి కాదు. నీవు నేను సత్య స్వరూపి అయిన దేవుని యొక్క ఆత్మ పొందిన వారిగా మనము తీర్చబడాలి. సత్య స్వరూపిన ఆత్మ పొందువారు సత్యములో, దేవుని యొక్క వాక్యమనే సత్యములో ఏం చేస్తారు? నడుస్తారు. నేను చాలామందిని ఇలా వదిలేసాం. ఎందుకు వదిలేసామంటే ఇంకా మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి ఏముండదు అనగా ప్రయోజనం ఉండదు గనక వాళ్ళు దేవుని వాక్యం కూడా ఉంది, నడిపించే మార్గంలో నడవకపోతే నడిచే మార్గంలో ఏం చేసేమన్నాడు? తోలేమన్నాడు. అర్థమైందా? నడిపించమన్నాడు, చక్కగా నడిపించమన్నాడు. నీవు నడిపించే మార్గంలో నడవకపోతే వాళ్ళు వెళ్ళే మార్గంలో ఏం చేయమన్నాడు? తోలేమన్నాడు. ఇప్పుడు చేసే పని అది. నడిచే మార్గంలో నడిచిన వాళ్ళందరినీ నడిపించడం, నడవకుండా వాళ్ళకి తోచిన మార్గంలో నడిచిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు నడిచే మార్గంలో తోసేయడమే. ఎందుకంటే అలాగో అగ్నిగుండంకి వెళ్ళిపోతారు, ఇంక వీళ్ళని ఇక్కడ బాధపడడం ఎందుకు? నడవలసిన మార్గంలో నడిస్తే నిత్యమైన దేవుడి యొక్క రాజ్యములోకి ఏం చేస్తారనగా చేర్చబడతారు. నీకు ఇష్టమైన మార్గంలో నడిస్తే నువ్వు చేరవలసిన స్థలంలో నువ్వేం చేస్తావు అనగా చేరుతావు. ఈ పునరుత్థాన సమయంలో నీవు సత్య స్వరూపమైన ఆత్మ పొందావా, లేకపోతే బ్రహ్మపరిచే ఆత్మ పొందావా? నీకు నీవే పరిశోధన చేసుకో. అక్కడ నీకే అర్థమైపోతుంది. పెద్ద కష్టమేం కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా కష్టం కాదండి. మనం ఒక్కోసారి చేసేస్తాం కష్టంగా, కానీ దేవుని వాక్యం చాలా సులువుగా మనకు అర్థం అవ్వడానికే దేవుడు పెట్టాడండి. దేవుడు ఆయనకి క్లియర్గా అంటున్నాడు, మీ లోక సంబంధంలో అయితే మీరు ఏమి మాట వింటారు? లోకం మాట వింటారు. మీరు దేవుని బిడ్డలు అయితే ఏం చేస్తారు? దేవుని బిడ్డల మాటలు ఏం చేస్తారు? వింటారు. మీరు దేవుని బిడ్డలా కాదా అని ఏ ఆత్మ పొందారని దీని ద్వారా ఏం చేస్తుంది అనగా తెలిసిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని ఇప్పి నీతో మాట్లాడుతుండగా, నిన్ను దర్శించుచునగా నీవు దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే నీవు తప్పించుకొనలేవు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే నీవు ఎలాగూ తప్పించుకుంటావు? అయ్యో అమ్మా, నీవు ఎలాగ తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. కనుక ఈ పునరుత్థాన సభలో సర్వశక్తి గల దేవుడు తన హృదయాన్ని నీ ముందు విప్పి ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 verse 19. వీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఈ లోక సంబంధాలైతే ఈ లోకం వాడిని ఏం చేస్తుంది? గ్రూపులు ఉంటారు చూడండి, 2 గ్రూపులు ఉంటాయి. ఈ లోకానుసారంగా జీవించిన వాళ్ళందరూ గ్రూపుగా ఉంటారు, ఆత్మ సంబంధంగా జీవించిన వాళ్ళందరూ గ్రూపుగా ఉంటారు. చూసుకోండి, నేను చెప్పింది కరెక్టా కాదని మీకు మీరే పరిశోధన. ఒక మంచి భక్తిగా ఆత్మీయంగా ఉన్నవాడు ఈ లోక సంబంధం ఉన్నవాళ్ళు వచ్చి స్నేహం చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళు భయం. వాళ్ళు కూడా ఆత్మీయంగా ఉన్నవాడు లోక సంబంధంతో ఏం చేయడు? స్నేహం చేయడు. ఎవరు స్నేహం చేస్తాడంటే వాళ్ళు లోక సంబంధులు అయితే తప్పగా వాళ్ళు ఏం చేస్తారు? ఈ లోక సంబంధముగా జీవించిన వారితో వాళ్ళు ఏం చేస్తారు? స్నేహం చేస్తారు. మాట్లాడుకున్న వాళ్ళతోనే చేర్చబడతారు. ప్రార్థన చేస్తున్న వారు ప్రార్థన చేస్తున్న వారినే చేరబడతారు. దైవభక్తి కలిగిన వారు దైవభక్తితో ఉన్న వారితో చేర్చబడతారు. ఈ లోకములో భయం లేకుండా జీవించుచున్న వారు భయం లేకుండా వారితో కలుస్తారు. కనుక నీ యొక్క సహవాసం నీకు అర్థమైపోతుంది. నీ ఎవరితో సహవాసం చేస్తున్నావు? నేను ఎవరిని దూషించమనో, ఎవరిని మనం శపించమనో, లేదా ఎవరిని వేలిప్పి చూడమని కాదు. నీ సహవాసము ఈ లోకస్తులతో ఉన్నట్లయితే లోకస్తులు నిన్ను ఏం చేస్తారనగా వాళ్ళు ప్రేమిస్తారు. అమ్మో వాళ్ళు ప్రేమ అండి, ఏం ప్రేమ! అమ్మో ఆ సహోదరి ఎంత ప్రేమో, అమ్మో ఆ సహోదరికి ఎంత ప్రేమో. ఇందువలన నీవు వారి మార్గములో నడుస్తున్నావు గనక వారికి ఏం కలుగుతుంది? ఆ ప్రేమ కలుగుతుంది. నువ్వు దేవుని మార్గములో నడిచిన వాడికి
దేవుని సంబంధమైన ప్రార్థించేవారు, స్తుతించేవారు, ఆరాధించేవారు అంటే వారికి ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. ఈ లోకస్తులకి, ఈ లోకమును ప్రేమించే వారికి ఈ లోకములో ఉన్నవారు ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు, దేవుని కార్యములు ప్రేమించేవారు, దేవుని కార్యములో జీవించుచున్న వారిని ఏం చేస్తారనగా ప్రేమిస్తారు. ఇప్పుడు నీకు ఎవరు ప్రేమ కావాలి అని నీ యొక్క చాయిస్. అది ఎవరు కూడా చెప్పేది కాదు, ఎవరు కూడా దిద్దేది కాదు, ఎవరు కూడా మార్చేది కాదు, ఎవరు దీన్ని మార్చలేరు. ఒకటే, నీవెవరని నువ్వు గుర్తెరగలిగినట్లయితే నీ నడవడిని, నీ మార్గములను నీవేం చేయగలగా త్రిప్పుకోగలవు. అది నీ చేతిలో ఉంది. త్రిప్పుకోగల మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్ములను లోకములో నుండి, చాలా ఇంపార్టెంట్ అయిన మాట, నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకొంటిని. చాలా మంది చెప్పేది, మనం లోకంలో ఉన్నాం కదండి, అంత మాత్రం చేయకపోతే ఎలాగా, ఇంత మాత్రం చేయకపోతే ఎలాగా, వాళ్ళతో సహకరించిపోతే ఎలాగా, ఇలా చేయకపోతే ఎలాగా, మనం ఈ లోకంలో ఉన్నాం కదా అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమిటండి? మళ్ళా చదువుదాం. నేను మిమ్మును ఈ లోకములో నుండి ఏర్పరచుకొని ఏం చేశాను? మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను, ఈ మలినములోని ప్రత్యేకపరచుకున్నాను, ఈ పాప లోకము నుండి మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను, ఈ ధూళిలోండి మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను. మీరు ఒకప్పుడు నాభిసూత్రం కోయబడలేని వారుగా, ఒకప్పుడు రక్తపు ఆ యొక్క మలినంలో దుర్లాడుతుండగా, కంపు కొడుతుండగా, ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోలేని, ఎవరు మీ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడలేని సమయంలో నేను వచ్చి మీ నాభిసూత్రాన్ని ఏం చేశాను? కోసి మిమ్మల్ని ఏం చేశాను? శుద్ధి చేసి, వస్త్రాలు ఇచ్చి, మీకు తైలం రాసి, మీకు వస్త్రాలు ఇచ్చి నేను మిమ్మల్ని ఏం చేశాను? దీవించాను అని సర్వశక్తి గల దేవుడే నేరుగా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. అయిలారా, అమలారా, అటువంటి పరిస్థితిలో మనమందరం ఈ లోక విగ్రహారాధనలో, ఈ లోకమైన ఆచారాల్లో, ఈ లోకమైన మాటల్లో, ఈ లోకమైన కార్యాల్లో, ఈ లోకమైన భయాల్లో, ఈ లోకమైన మెడకు ఒక తాబీదు, చేతికి ఒక తాబీదు, కాలుకు ఒక తాబీదు కట్టుకొని జీవించి భయముతో ఆందోళనతో కాలము గడిపిన మనలను ఆ సర్వశక్తి గల దేవుడు ఈ లోకముతో ఉన్న ఆ నాభిక సూత్రాన్ని ఏం చేశాడనగా కోసివేసి మనని ఆయన రక్తములో కడిగి, ఆయన ఆ అభిషేకం ఇచ్చి, ఆయన వస్త్రములు మనకి ఇచ్చి మనం ఏం చేశాడనగా ఈ లోకము నుండి మిమ్మల్ని ఏం చేశాడనగా ప్రత్యేకపరిచాను. ఆ మాట అర్థం అవ్వాలంటే ఇవన్నీ చెప్తేనే కానీ మీకు అర్థం అవ్వదు. ఎలా చదవడం ఒకసారి. ఈ లోకము నుండి నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అంటే మీకు ఇలాగంటే ఏంటి ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఏర్పాటు చేసుకుంది ఇదే. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? నీవే స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు? నాభిసూత్రం కోయబడలే స్థితిలో ఉన్నావు, ఆ రక్తం మలలో దొర్లుతున్న స్థితిలో ఉన్నావు, కప్పు కొడుతున్న స్థితిలో ఉన్నావు, నీ దగ్గరికి ఎవరు రాలేని స్థితిలో ఉన్నావు, నీకు ఉప్పు రాయివారు ఎవరు లేరు, నూరు రాయివారు ఎవరు లేరు, నేను శుద్ధి చేయవారు ఎవరు లేరు, నేను పట్టించుకునేవారు ఎవరు లేరు. అటువంటి సమయంలో నా సర్వశక్తి గల దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. మన ఉట్నే కాదు ప్రత్యేకపరచుకుంది, ఒక్క మాటతో చెప్పేది కాదు, ఆయన చేసేది. నిన్ను నన్ను ఎలా వేరుపరుచుకున్నాడు, ఆయన ఎలా ప్రత్యేకపరచుకున్నాడు, ఎలాగ ఆయన అభిషేకించాడు, ఎలాగ నడిపించాడు అనగా గొప్ప త్యాగము. రక్తములో కడిగి ఆయన ఆత్మతో ముద్రించి రక్షణ వస్త్రములు ఇచ్చి మన ఏం చేశాడు? లోకము నుండి ఏర్పరచుకున్నాడు. అయిలారా, అమ్మలారా, మన దేవుడు ఏం చేశాడు? ఆయన సొత్తుగా మన ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. మన ఎవరి సొత్తు చెప్పండి? ఇప్పుడు గడి చెప్పండి. మన ఎవరి సొత్తు? గడి చెప్పండి. ఎవరి సొత్తు? మన దేవుని సొత్తు. ఇంక మర్చిపోకండి. ఈ లోకంలో ఎవడని తండానికి వస్తే, నేను దేవుని సొత్తు. నీకేదైనా ప్రమాదం కలిగినప్పుడు వెంటనే నేను దేవుని సొత్తు.
నీకేదో రోగము కలిగినప్పుడు నేను దేవుని సొత్తు. నీకు ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు నేను దేవుని సొత్తు. నీకు అన్ని పరిస్థితులు ప్రతికూలముగా తీర్చబడినప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పవలసింది, నేను ఎవరిననగా దేవుని యొక్క సొత్తు. మన ఎవరి సొత్తు అండి? అందరు గట్టిగా చెప్పాలి. మన ఎవరి సొత్తు? దేవుని సొత్తు. నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును. ఎందుకు లోకం దూషిస్తుంది? ఎందుకు దూషిస్తున్నారు? లోకం కుటుంబస్తులు ఎందుకు నేను దూషిస్తున్నారు? నేను అపహాసిస్తున్నారు ఎందుకు? చదవాలా? చదువుతాం, మళ్ళీ ఒకసారి చదువుతాం, జాగ్రత్తగా వినండి. నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఎందుకు? నీ సహోదరి, నీ సహోదరుడు, నీ కుటుంబస్తులు, నీ బంధుమిత్రులు నేను ద్వేషించినట్లయితే నువ్వు వేదన చెందొద్దు. ఒక సత్యాన్ని గుర్తెరుగు. నేను ఎందుకు ద్వేషింపబడుతున్నాననగా వారి నడవల్లో నుండి నేనేం చేయబడ్డాను? వేరుపరచబడి నేను దేవుని సొత్తై ఉన్నాను గనక వారు నాకేమయ్యారనగా విరోధులుగా తీర్చబడ్డారు. మనకేమయ్యారు? వారు విరోధులుగా తీర్చబడ్డారు. మనం దూషించేవారుగా, మనం శపించేవారుగా, మనం అపహాసించేవారుగా, మనం చూచి నవ్వేవారుగా. భయపడద్దు. నీకు ఎన్ని శోధనలు ఎదుర్కమవుతాయో నీవు గ్రహించాలి. నువ్వు అంతగా దేవునికి సమీపంగా ఉన్నావని అర్థం. అర్థమైందా? అందరికి అర్థమైందా? నీవెన్ని దూషణలు నీకు ఎదురుగాస్తాయో, నీ తోటి సహోదరే నేను ద్వేషించవచ్చు. అమ్మో భక్తురాలండి, అమ్మో ప్రార్థనాపరురాలండి, అమ్మో ఆయన భక్తుడండి, ఆయన ప్రార్థనాపరుడండి అని నీ సహోదరుడే నేను దూషించవచ్చు. అప్పుడు నువ్వు వేదన చెందడానికి కాదు, నువ్వు దుఃఖపడడానికి కాదు. ఒక సత్యాన్ని గుర్తెరగాలి. నేను దేవుల్లో ఇంకేమవుతున్నానగా సమీపంగా తీర్చబడుతున్నాను గనక సత్తుడికి ఏం చేయలేకపోతున్నాడు అనగా, మన సత్తుడు ఎవరు? అపవాది ఏం చేయలేకపోతున్నాడు? వాడు సహించలేక. అపవాది డైరెక్ట్ అటాక్ చేయడు కదా. అపవాది ఎవరిలో దూరుతాడు? సహోదరుల్లోనో, భర్తలోనో, భార్యలోనో, అమ్మలోనో, నాన్నలోనో, బాపలోనో, చెల్లిలోనో, లేకపోతే అత్తలోనో, మామలోనో, ఇరుపరి వాళ్ళలోనో ఎవరిలో దూరి నేనేం చేస్తాడనగా దూషిస్తాడు. అప్పుడు నువ్వు భయపడక్కర్లేదు. నువ్వు ఒక సత్యాన్ని గుర్తెరగాలి. నీకు ఎన్ని దూషణలు అధికమవుతున్నాయో, ఎన్ని వ్యాధులు అధికమవుతున్నాయో, ఎన్ని దుఃఖములు అధికమవుతున్నాయో నువ్వు ఒక సత్యాన్ని గుర్తెరగాలి. నువ్వు దేవునికి ఏమవుతున్నావు అనగా అంత సమీపముగా ఉన్నావని, దేవుని చిత్తాన్ని అంతగా చెయ్యాలని, దేవుని చిత్త ప్రకారం జీవించాలని నువ్వు ఆశిస్తున్నావు గనక నీ మీద కలుగుతున్న ఒత్తిళ్ళు, నీకు మీద కలుగుతున్న దూషణలు, నీ మీద కలుగుతున్న అపమానాలు, అనేకమైన కార్యములు జీవితంలో వారు తటస్థించడానికి కారణం ఏంటంటే నీవు దేవునిలో లోకముని విడిచి ఏం చేస్తున్నావు అనగా దేవునిలో ఎదుగుతున్నావు. చదివేద్దాం, ముగించేద్దాం. నేను మిమ్మును మరొకసారి మాట చదివేద్దాం. 19వ వచనంతో ఒకసారి చదవండి. మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మలను లోకములో నుండి ఏర్పరచుకొని. అది అండర్లైన్ చేసుకోండి, అది మంచిది. మీరు బైబిల్ అండర్లైన్ చేసుకోండి, హృదయంలో అండర్లైన్ చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన ఆ మాట. నేను మిమ్మలను లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. భయపడకండి. ద్వేషింపబడడానికి కారణం, మీరు దూషింపబడడానికి కారణం, మీరు ఈ లోకం నుండి ఏం చేయబడ్డారు? ప్రత్యేకింపబడి దేవుని చేత ఏర్పరచబడ్డారు గనక అపవాది ఏం చేస్తాడనగా అనేకమైన వేదనలు, బాధలు, దుఃఖములు తీసుకుని వస్తాడు. అది నీ నాశనానికి కాదు, అది నీ జీవితానికి ఏదనగా ఆశీర్వాదకరముగా దేవుడు ఏం చేస్తాడనగా మారుస్తాడు. ఒక సత్యాన్ని ఆఖరిగా మాట చెప్తాను. ఈ లోకములో నువ్వు దేవుని సన్నిలో
దేవుని యొక్క భక్తితో, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీ జీవితంలో ఎన్ని దూషణలు వచ్చినా, ఎన్ని శాపాలు వచ్చినా, దోషులు శాపములుగా నీ జీవితం తీర్చబడదు. అది నీ జీవితానికి ఏమవుతాయనగా దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా తీర్చబడతాయి.